వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం సార్. ఈశ్వర్ గారు నమస్కారం సార్. సార్ ఫస్ట్ రియాక్షన్ ఛార్జ్ షీట్ చూసిన తరువాత, సిబిఐ ఛార్జ్ షీట్ చూసిన తరువాత, చంద్రబాబు నాయుడు గారు ఆరోపించినట్టుగా జంతువుల కొవ్వు లేదని తెలిసిన తరువాత మీ పార్టీ నుంచి వచ్చిన మొదటి రియాక్షన్ ఏంటి? ఏమనుకున్నారు అసలు? సార్ మొట్టమొదటిగా సార్ ముందల ఇందాక మన నాగేశ్వరరావు మాట్లాడినప్పుడు కానీ ఇది వైసీపీ పార్టీని టార్గెట్ చేస్తామని చెప్పి చంద్రబాబు భావిస్తున్నాడు తప్ప ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా కానివ్వండి, ఆ లడ్డు అనేది ఆ ప్రసాదాన్ని, ఈరోజు దేవదేవుడి ప్రసాదాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందాక నాగేశ్వరరావు చెప్పారు, ఆ లడ్డు రాగానే ఆటోమేటిక్గా మనం చెప్పులు ఇప్పు తీసుకుంటాం, కళ్ళకు దండం పెట్టుకొని తింటాం అనేది. అటువంటి పవిత్రతని దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని భంగం కల్పిస్తాన్న సంగతి చంద్రబాబు నాయుడు మర్చిపోతున్నాడు సార్. చాలా బాధాకరం సార్. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, అదేవిధంగా అదే దేవుడి మీద, అదే కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి మీద చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది సార్. ఎవరు పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అనేది చాలా బాధాకరం. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా వీళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీ కార్యాలయంలో, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు పంది కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ విధంగా అలా చెప్తాడు సార్? అసలుకి ఎంతవరకు సమంజసం సార్ ఇది? దీన్ని పూర్తిగా అంటే పక్కన వైసీపీ పార్టీని కాసేపు పక్కన పెడదాం సార్. యావత్ హిందూ ప్రపంచం అంతా కూడా చాలా ఆందోళన చెందింది సార్ వాస్తవంగా ఈ విషయం చెప్పిన తర్వాత. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ విషయం చెప్పాడేంటి, ఇలా జరిగిందా అని చెప్పని అనుమానం కలిగే విధంగా ప్రజలందరినీ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు ప్రయత్నం చేశాడు సార్. కానీ సత్యమేవ జయతే, ఏదైతే దేవుడు నిజం నిలకడగానే తెలుస్తుందనే విషయాన్ని ఏదైతే నిన్న చార్ట్ షీట్ కావచ్చు, మనకు వచ్చిన డైరీ రిపోర్ట్స్లో కావచ్చు, ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్లో కావచ్చు, చంద్రబాబు చెప్పిన తప్పు అనేది క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి కదా సార్. దీంట్లో ఒకటి మిమ్మల్ని తెలియజేసుకున్నా సార్. ఈ లడ్డు శాంపిల్స్ అన్ని ఏ టైంలో శాంపిల్ తీశారు సార్? చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాదు, మొన్న ప్రభుత్వం ఏర్పడ్డాక కాదు శాంపిల్స్ తీసింది. అంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలి సార్? అంటే వాళ్ళ టైంలో వచ్చిన నెయ్యిని టీడీపీ కాకుండా గత ప్రభుత్వానికి ఏ విధంగా అంటగడతారు సార్? నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఈ శాంపిల్స్ 2020 ఒక సోషల్ మీడియాలో ఒక తప్పుడు పోస్ట్ పెడితే వాళ్ళపైన కేసులుంటాయి, వాళ్ళకి శిక్షలుంటాయి. కానీ ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు ప్రచారం చేసి కోటాను కోట్ల భక్తుల హృదయాలు గాయపరిచి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే ఏం కేసులుండవు, ఏ శిక్షలు ఉండవు, ఎవరూ పట్టించుకోకూడదు. ఆయన చెప్పేశారు, లేదని తేలిపోయింది, వదిలేయాలి ఇప్పుడు, అంతేనా? చాలా తప్పు సార్ ఇది. ప్రతి ఒక్క హిందువు కూడా ఈరోజు చంద్రబాబుని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ అసహించుకున్న పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో చాలా నీచంగా వెళ్తాడన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుస్తారు. ఎందుకంటే అతని యొక్క రాజకీయ జీవితమే ఎలా జరిగిందంటే మామకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ లాక్కొని ముఖ్యమంత్రి తీసుకున్నాడు సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ రాజకీయాలు అక్కడితో ఆగుతాయనుకుంటే అక్కడితో కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక, ఎందుకంటే వాళ్ళు బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంక్ ని ఎక్కడ కూడా డ్యామేజ్ చేయలేకపోయారు. ఆ ఓటు బ్యాంక్ ని డ్యామేజ్ చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు విషయం అతని టైంలో ఏదైతే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళు పంపించిన శాంపిల్స్ ని ఇప్పుడు శాంపిల్స్ ని అది గత ప్రభుత్వం మీద ఎలా రుద్దుతుంది సార్? నాకు అర్థం కావట్లేదు. ఎట్లా అర్థమవుతుంది సార్? ఇప్పుడు వాళ్ళు శాంపిల్ తీసింది 2024 జూన్ 12 సార్, జూన్ 25, జూలై 6, జూలై 12 ఇవన్నీ శాంపిల్స్ తీసినాయి. అప్పుడు ప్రభుత్వం ఎవరు సార్? అప్పుడు ప్రభుత్వం ఎవరిదండి? ఇదే కూటమి ప్రభుత్వం కదా. మరి నిజంగా కనుక ఆ శాంపిల్స్ తప్పుంటే ఎవరిది బాధ్యత అండి? అప్పుడు చంద్రబాబు దీనికి వైసీపీకి ఏం సంబంధం సార్? కానీ బోలే బాబా ఎప్పటి నుంచో ఉన్నారు కదా, బోలే బాబా కల్తీని సరఫరా చేశారని అంటున్నారు కదా సార్. అదే చెప్తున్నా సార్. ఇప్పుడు బోలే బాబా అనే సంస్థ ఎప్పుడు అసలు దీన్ని ఎన్రోల్ చేశాడు తెలుసండి? అసలుకి 2018 జూన్ 26 తారీఖున బోలే బాబా సంస్థ టీటీడీలో ఎన్రోల్ అయింది సార్.
దానికి సార్ ఒకటి నాకు కొంచెం రీసౌండ్ వస్తుంది సార్, దానివల్ల నాకు కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. తర్వాత సార్ ఇప్పుడు ఏదైతే ఈ బోలేబాబు సంస్థ ఉందో 2018లో జూన్ 26వ తారీఖు నాడు ఐటమ్ నెంబర్ 192 పేజీ నెంబర్ 232 అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ బోలేబాబాకి పర్మిషన్ ఇచ్చారు సార్ సప్లై కోసం. ఓకే, సప్లైకి పర్మిషన్ ఇచ్చింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సార్. దాంట్లో దానికి టెక్నికల్ గా కూడా ఆ రోజులో దాదాపు టెక్నికల్ టీము ఏర్పాటు చేసి 2018 మే 25న వాళ్ళకి పూర్తిగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం టెక్నికల్ టీం వెరిఫై చేసిందంట. అన్ని వెరిఫై చేసి అనుమతులు ఇచ్చిందంతా కూడా బోలేబాబాకి ఎవరు సార్? చంద్రబాబు నాయుడే, వేరే వాళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. అప్పటి నుంచి డైలీ 33,000 లీటర్లు పాలు సేకరిస్తాం కానివ్వండి, అదేవిధంగా మన నెయ్యి సేకరించడం కానివ్వండి బోలేబాబు దగ్గర చేశారు. కానీ మా ప్రభుత్వం వచ్చాక, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక 2019 సెప్టెంబర్ 7వ తారీఖు నాడు మరోసారి టెండర్లు వేసినప్పుడు ఆ యొక్క బోలేబాబా ఏదైతే హర్ష్ ఫ్రెష్ డైరీ అని చెప్పుందో దాన్ని రిజెక్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సార్. ఓకే, దాన్ని రిజెక్ట్ చేసింది, టెండర్ లో పార్టిసిపేట్ చేస్తూ కూడా రిజెక్ట్ చేశారు సార్ దాన్ని. ఎందుకంటే వాళ్ళ దగ్గర నామ్స్ ప్రకారం క్వాలిటీస్ లేవని చెప్పి ఉద్దేశంతోనే అప్పుడు రిజెక్ట్ చేశారు దాన్ని. కానీ ఆ బోలేబాబాని ప్రోత్సహించింది ఎవరు సార్? మరి ఆ రోజు ఎన్ని ఆవులు ఉన్నాయని చెప్పిన మరి మీరు టీటీడీలో మీరు అతనికి టెక్నికల్ గా కూడా అన్ని సర్టిఫై చేశారు మీరు. అప్పుడేమో వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడేమో ఆవులు ఉన్నాయి, కానీ మళ్ళీ ఇప్పుడేమో ఆవులు లేవు అని చెప్పి మరి దాని మీద ఎవరు యాక్షన్ తీసుకోవచ్చు? 2018 కమిటీ మీద అంత ట్రస్ట్ బోర్డు మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద, వాళ్ళ మీద మరి యాక్షన్ తీసుకోరా? ఇలా బోలేబాబాకి తప్పుడు సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు? ట్రస్ట్ బోర్డులో మరి ఏ విధంగా మీరు 2018 జూన్ 26న ఎలా పాస్ చేశారు మీరు దాన్ని ఎలా ఆమోదించారు మీరు ట్రస్ట్ బోర్డులో? ఆవులు లేకపోతే టెక్నికల్ వెరిఫై చేసుకున్నప్పుడు ఆ బోలేబాబాని ఎందుకు మీరు యాక్సెప్ట్ చేశారు? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. అది చెప్పకుండా వాళ్ళు చేసిన తప్పుల్ని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం మీద నెట్టేసి ఏదో ఇక్కడ లడ్డూలో జగన్ గారి హయాంలో జరిగిపోయిందని చెప్పడం అనేది చాలా బాధాకరం సార్. మీరు జగన్ గారి మీద కానీ వైసీపీ పార్టీ మీద రాజకీయంగా మీరు ఎన్నెన్ని చేయండి. రైట్, ఈ ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత ప్రజలకు క్లియర్ గా అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా క్షమాపణ చెబుతారా? ఆయన అంటే ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు, దేవుడికి సంబంధించిన అంశం కదా. అదే సార్, ఇప్పుడు మనకి రెండు మన నేషనల్ గవర్నమెంట్ తాలూకా సర్టిఫై చేసిన ఎన్డీఆర్ఏ గాని ఎన్డీడీబీ గాని రెండు కూడా ఈ 4 శాంపిల్స్ ని వెరిఫై చేశాము. ఎక్కడా కూడా పంది కొవ్వు కానీ యానిమల్ ఫ్యాట్ లేదని క్లియర్ గా సర్టిఫై చేశారు సార్. ల్యాబ్స్ కూడా ఇవన్నీ కూడా ఈ రెండు ల్యాబ్స్ ఓకే అదే చార్ట్ షీట్ లో కూడా పొందుపరిచారు. మరి యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని మాట్లాడిన చంద్రబాబు నాయుడు కానివ్వండి, సనాతన ధర్మం అని చెప్పని తిరుపతిలో ఏదో మన సనాతన ధర్మం అని చెప్పని ఏదో దీక్ష వేసుకుని బట్టలు వేసుకుని ఊగిపోయి పూనకాలు వచ్చేసి ఐఆమ్ సనాతని అని చెప్పిన వ్యక్తి ఆయన పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తి ఈ వ్యక్తి కానివ్వండి, లేకపోతే మనకి ఆ సకల శాఖ మంత్రి ఒక అతను ఉన్నాడు, ఇది నారా లోకేష్ అని చెప్పని అతను మాట్లాడడం కానివ్వండి. మరి దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు సార్ వాళ్ళు? అసలు ఏ విధంగా సమర్థించుకుంటారు సార్? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదండి ఈ కూటమి ప్రభుత్వం, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదు. నేను ఇప్పుడు కూడా నేను కూటమి ప్రభుత్వం ఒకటి కోరుకుంటున్నా సార్, భారతీయ జనతా పార్టీ అని చెప్పి దీంట్లో కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంది. వాళ్ళు హిందుత్వాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు, హిందుత్వం మీద మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎవరు నోరు మెరపలేదు సార్, నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడికి అంత సరెండర్ అయిపోవాలా? ఇన్ని తప్పులు చేస్తున్న చంద్రబాబుని ఏమయ్యా తప్పు చేస్తామని చెప్పి అడగద్దండి. ఎక్కడయ్యా పందుకోవని చెప్పావు కానీ మన నేషనల్ దాంట్లో ల్యాబ్ లోనే రాలేదని చెప్పి వచ్చిందని చెప్పి అడగద్దండి. ఆ మౌనం దేనికి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మౌనం నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఏంటంటే సార్ చేసిన తప్పులు ఒప్పుకోలేక ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని దీంట్లో ఇరికిచ్చేద్దాం అని చెప్పని చంద్రబాబు నాయుడు దేవదేవుడి మీద నిందలేశాడు సార్. ఒకటి చెప్తున్నా సార్, ఈ దేశంలో గాని ఈ ప్రపంచంలో గాని చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గర తప్పించుకోవచ్చు, ఏ సంవత్సరం నుంచి తప్పించుకోవచ్చు. దేవదేవుడు చేసిన అపచారాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, నారా లోకేష్ గాని, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరు కూడా తప్పించుకోలేరు సార్. నిజం నిలకడగా ప్రతిదీ వస్తుంటది. తప్పకుండా దేవదేవుడి మీద వేసిన అపవాదు ఇది. ఎందుకంటే ఒక ఆంధ్ర రాష్ట్రానికో ఒక భారతదేశానికో కాదు సార్,
Yes, ప్రపంచ వ్యాప్తంగా కూడా వెంకటేశ్వర భక్తులు ఉంటారు సార్. అమెరికాలో ఉంటారు, అండమాన్లో ఉంటారు. వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా రైట్. చాలా బాధాకరం సార్. Yes. ఇందులో ఏ తప్పు జరిగినా కానీ ఆ తప్పుకి కారణం చంద్రబాబు నాయుడు, అతని కూటమి ప్రభుత్వమే తప్ప ఇది వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పని, ప్రజలు నమ్మట్లేదని చెప్పని వాళ్ళు ఎన్ని ఫ్లెక్సీలు వేసుకున్నా, వాళ్ళు ఎంతమంది మాట్లాడినా కానీ వాళ్ళ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. తప్పకుండా దేవదేవుడు అనే వ్యక్తి, దేవదేవుడు అనే భగవానుడు తప్పకుండా ఈ చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని, నారా లోకేష్ ని తప్పకుండా శిక్షిస్తాడని మాత్రం మీ ద్వారా తెలియపరచుకుంటాను సార్.